ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన బెలగాం కథల నుంచి గాజు బతుకులు. పెళ్లి గాజులు, పేరంటం గాజులు, చిన్నపిల్లల గాజులు, సీమంతం గాజులు, లక్కవి, మట్టివి, రబ్బరువి, ఒకటా రెండా? బసప్ప విజాపుర కుటుంబం ఎన్ని రకాల గాజులు అమ్మిందో. ఊళ్ళు రాష్ట్రాలు మారి ఎన్నెన్ని కష్టాలు పడిందో. గాజుల బేరం భోజనానికి సరి అని సామెత. ఎన్ని గాజులు అమ్మినా పూట గడవకపోవడం ఆ కుటుంబం తలరాత. భార్య, భర్త, 4 పిల్లలు, మొత్తం 6 తలదాచుకోవాలంటే ఎన్ని గదులు కావాలి? ఒక్క గది చాలనుకున్నాడు బసప్ప విజాపుర. ఒంటిగది ఇంటి కోసం పార్వతీపురంలోని బెలగాం ప్రాంతమంతా వెతికాడు. చివరికి అగ్రహారం వీధిలో చవగ్గా దొరికింది. అది బోడపాటి రమాపతి గారి ఇంటికి, వెంకోబరావు డాక్టర్ గారి ఇంటికి మధ్య పాడుపడ్డ ఆవరణలో ఉండేది. అక్కడి జనం దాన్ని భూత్ బంగ్లా అనేవాళ్ళు. ఏపుగా ఎదిగిన తుమ్మ, రేగు తుప్పలు, ఏ మూల చూసినా జిల్లేడు మొక్కలే. పురుగు పుట్ర తిరిగే ప్రదేశం. ముందు ఖాళీ భాగంలో పాత ఇల్లు కూలిపోయి పునాదులు పైకి లేచి వృద్ధాప్యంలో పెళ్ళుబికిన నరాల్లా కనిపించేవి. వెనక భాగంలో మేడ మీద ఒకే ఒక్క గది. రోడ్డు మించి చూస్తే జగన్నాథస్వామి రథంలాగా కనిపించిన, పైకి వెళ్తే మాత్రం ఎండిపోయిన మాను మీద బక్క చిక్కిన కొంగలాగా అనిపించేది. పెంకుల మధ్య సందుల్లోంచి ఎండ పొడుగాటి గొట్టంలా ఏటవాలుగా దిగేది. వానాకాలంలో ఒలిపిరికి గోడలు చారలు కట్టి అక్కడక్కడా పెచ్చులు రాలిపోయాయి. గోడ కన్నాల్లో బిలబిలమంటూ నల్లుల పటాలాలు చూరు పట్టుకు వేళ్లాడుతూ సాలీళ్లు. వీధిలో విద్యుత్ స్తంభాలు ఉన్నాయి గాని ఇంట్లో మాత్రం కరెంటు లేదు. నీళ్ల కోసం బంగ్లా వెనక నూతికి వెళ్ళాలి. మొండిగోడల వెనక కాలకృత్యాలు తీర్చుకొని నూతి చప్టా మీద చాటుగా స్నానాలు చెయ్యాలి. ఇది ఇల్లా? ఇక్కడ 6 బతకాలా అని బసప్ప ఆలోచించాడో లేదో గాని తలదాచుకోవడానికి చవగ్గా నీడ మాత్రం దొరికింది. అదే చాలు అనుకున్నాడు. ఓ సాయంత్రం విజయనగరంలో విశాఖపట్నం దుర్గ్ పాసింజర్ ఎక్కి పార్వతీపురంలోని బెలగాం స్టేషన్లో సంసారంతో పాటు దిగిపోయాడు. రిక్షా ఖర్చు మిగల్చాలని ఇంటికి స్టేషన్కి మధ్య సుమారు 1.5 కిలోమీటర్ల దూరం బసప్ప, భార్య, 2 పెద్ద పిల్లలు సామాన్లు మోసుకొచ్చారు. బెలగాం సెంటర్లో కాటూరు సోములు దుకాణం దగ్గర కుడుం ముక్కలు తిని టీనీళ్లు తాగారు. భూత్ బంగ్లా మేడ మీద గదిలో బుడ్డి దీపం వెలిగించి పెచ్చులూడిన గచ్చు మీద ఎక్కడ సామాన్లు అక్కడే పడేసి తుంగచాపల మీద కూలబడ్డారు. ఒకవైపు బొగ్గుల కుంపటి, మరోవైపు 2 చెక్క పెట్టెల్లో బట్టలు, పాతలు, వంట పాత్రలు, తత్తిమ సామాన్లు, ఇంకోవైపు గాజుల బస్తాలు. వాటి మధ్య చంద్రుడిలో ఒదిగిపోయిన కుందేటి కూనలాగా ఆ రాత్రికి సర్దుకుపోయిన కుటుంబం అనేక రాత్రులు అలవాటుగా సర్దుకుపోతూ వచ్చింది. నిట్టూర్పులతో రోజులు నెట్టుకొచ్చింది. విజయనగరంలోని 4 గదుల ఇంట్లో బసప్ప విజాపుర ఒకప్పుడు బాగానే బతికాడు. ఉన్నట్టుండి కాలం తిరగబడింది. కుదురుగా సాగుతున్న వ్యాపారం ఊబిలో దిగబడింది. నష్టాల మీద నష్టాలొచ్చి పడ్డాయి. చెప్పాలంటే మొదట్లో అంతా బాగానే నడిచిందట. కానీ బసప్పకి కల్లా కపటాలు తెలియవు. అయినదానికి కానిదానికి మరొకరి మీద ఆధారపడే మనస్తత్వం, అవే తమ కొంప ముంచాయి అనేది బసప్ప భార్య రేణుక. తన భర్త అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న భాగస్వాములు అందిన కాడికి బుక్కేశారని నెత్తి నోరు కొట్టుకునేది. బొత్తిగా సత్తికాలం మనిషిలా ఉన్నాడు, ఎలా బతుకుతారో ఏంటో అని ఎవరైనా అంటే ఏం చేతునో ఎల్లా హణివర అని నొసట మీద చూపుడు వేలుతో అడ్డంగా రాస్తూ ఇదంతా తమ తలరాత అని చెప్పేది. మానవ మాత్రుడి చేతిలో ఏమీ లేదంటూ ఎల్లా దేవరాట అని చేతులు జోడించి ఆకాశం వైపు చూసేది. బసప్ప విజాపుర స్వస్థలం కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఓ మారుమూల పల్లె. కరువు కాటకాలతో అలమటించే ప్రాంతం. బతుకు తెరువు కోసం ఆయన షోలాపూర్ వెళ్ళాడు, పూనా వెళ్ళాడు. కొన్నాళ్లు బొంబాయిలోనూ, ఇంకొన్నాళ్లు బెంగుళూరులోనూ తిరిగి ఊళ్ళు రాష్ట్రాలు మారుతూ విజయనగరం వచ్చాడు. ఒక ఊళ్ళో స్టేషనరీ, ప్లాస్టిక్ సామాన్లు అమ్మితే మరో ఊళ్ళో కూరలు బొగ్గుల దుకాణాలు పెట్టాడు. అలా పొంతనలేని వ్యాపారాలు
చాలా చేశాడు. అవేవీ అంతగా ఎత్తిరిల్లలేదు. చివరికి విజయనగరంలో గాజుల వ్యాపారం కాస్తంత కలిసొచ్చింది. జీవితం ఓ మోస్తరుగా కుదురుకుంది. పాతదే అయినా అయ్యకోనేటికి దగ్గరలో 4 గదుల ఇల్లు కొన్నాడు. 4 పిల్లల్ని కన్నాడు. అక్కడ్నించి దశ తిరగబడింది. ఖర్చులు పెరిగాయి. కష్టాలు చుట్టముట్టాయి. పగవాడికి కూడా వద్దనుకున్నాడు బసప్ప. సంపాదన కరిగి పెట్టుబడి గల్లంతయింది. మొండి బకాయిలు పెరిగి అప్పులు మిగిలాయి. ఇల్లు అమ్మి అసలు తీర్చాడు. భార్య నగలమ్మి వడ్డీలు కట్టాడు. బతుకు తెరువు కోసం బెలగాంకి మారాడు. బసప్పకి తెలిసింది కాస్త కలిసొచ్చింది. గాజుల వ్యాపారమే. విజయనగరంలో టోకున కొనుగోలు చేసి పార్వతీపురం, బొబ్బిలి, రాయగడలోని దుకాణాల వారికి గాజుల స్టాక్ సరఫరా చేసేవాడు. ఉన్ననాడు తింటూ, లేని నాడు నీళ్లతో కడుపులు నింపుకుంటూ, పిల్లల్ని నూకల జావతో పోషిస్తూ బసప్ప ఆయన భార్య బతికేవారు. ఎదురుగా లాయర్ లక్ష్మాజీరావు గారి 6వ అబ్బాయి 10 ఏళ్ల సీనుబాబుకి ఇవేవీ తెలీదు. తన ఈడువాడైన బసప్ప 2వ కొడుకు రామచంద్రతో సీనుబాబుకి జట్టు కుదిరింది. వాళ్ళిద్దరూ 3 నుంచి 5 వరకు బెలగాం ఆర్సీఎం స్కూల్లో కలిసి చదువుకున్నారు. రామచంద్ర ఆటల్లో చురుగ్గా ఉండేవాడు. బడిలో గాని నడివీధిలో గాని పరుగు పందాల్లో ఫస్ట్ వచ్చేవాడు. ఎలాంటి ఆధారం లేకుండా కాళ్ళు మీదకి తల కిందకి పెట్టి ఎంతసేపైనా ఉండేవాడు. బెలగాం హైస్కూల్లో 8వ తరగతి చదువుకున్న అన్నయ్య పండరీనాథ్తో పాటు రామచంద్ర ఇంటి పనుల్లో అమ్మకి సాయం చేసేవాడు. బసప్ప పొదుపరి గాజుల వ్యాపారం మీద ఊళ్ళు తిరగాల్సి వచ్చినప్పుడు బస్సులో అయితే ఎక్కువ ఛార్జీలు అవుతాయని ట్రైన్లోనే తిరిగేవాడు. తండ్రి ఒక్కడే గాజుల బస్తాలు మోయలేడని అన్నయ్య పండరీనాథ్తో పాటు రామచంద్ర కూడా సాయం కోసం స్టేషన్కి వెళ్ళేవాడు. విజయనగరం నుంచి బసప్ప గాజుల స్టాక్ తెచ్చిన రోజున రేణుక తన వంతు పనిలోకి దిగేది. నేల మీద మెత్తటి గొంగటి పరిచి గాజుల కట్టల్ని జాగ్రత్తగా విడదీసేది. కుడి చేతి 4 వేళ్లకి బొటన వేలికి మధ్య ఒక్కో గాజుని ఆడిస్తూ వాటి గట్టితనం పరీక్షించేది. ఆ పరీక్షలో అవకు గాజులు పుటుక్కుమనేవి. వాటిని రేణుక చెత్త కింద పారవేసేది కాదు. ఓ అట్టపెట్టెలో భద్రపరిచి బుడ్డి దీపం జ్వాలలో వాటిని అంటనట్టు కరిగించి ఒక్కో ముక్కని ఒడుపుగా అంటిస్తూ రంగురంగుల గొలుసులు తయారు చేసి అమ్మకానికి పెట్టేది. కొన్నవాళ్లు వాటిని ఇళ్లలో తోరణాలుగా అలంకరించుకునేవారు. ఈ పనితో పాటు ఊళ్ళో సీమంతం, పెళ్లి కూతుర్ని చెయ్యటం లాంటి శుభకార్యాలకు బసప్పతో పాటు రేణుకు కూడా ఇళ్లకు వెళ్లి ఆడవాళ్లకి గాజులు తొడిగేది. రామచంద్రతో స్నేహం బాగా కుదిరిన తర్వాత సీనుబాబుకి ఆ కుటుంబంతో మరింత చనువు ఏర్పడింది. ఎప్పుడు చూసినా రామచంద్ర వాళ్ల ఇంట్లోనే కబుర్లు చెబుతూ బసప్ప కుటుంబ సభ్యులు కన్నడంలో మాట్లాడుకుంటూ ఉంటే వింతగా గమనించేవాడు. ఆకలిని హసివు అంటారని, ఊట అంటే భోజనమని తరచూ వినిపించే 2 మాటలకు అర్థాలు తెలుసుకున్నాడు సీనుబాబు. ఒకరోజు లంచ్ బ్రేక్లో సీనుబాబు, రామచంద్ర బడి నుంచి వచ్చారు. సీనుబాబు గబగబా అన్నం తిని మధ్యాహ్నం బడికి వెళ్ళడానికి ఇంటి గుమ్మం దిగాడు. అలవాటు ప్రకారం రామచంద్ర కోసం ఎదురుగా మేడమెట్లెక్కి ఒంటిగది ఇంట్లో అడుగుపెట్టాడు. 4 పిల్లలు బిక్కమొహాలు వేసుకుని కూర్చున్నారు. చిన్నవాళ్ళిద్దరూ అయితే తోటకూర కాడల్లా అమ్మ ఒళ్ళో వాలిపోయారు. ఇంట్లో బసప్పలేడు. ఎదురుగా లేని భర్తను ఉద్దేశించి రేణుక స్వరం పెంచి మాట్లాడుతోంది. ఆ మాటల్లో మందలింపు ఉంది. గుండె మండుతున్న చప్పుడు ఉంది. నిస్సహాయత వల్ల, నిలువునా దహించుకుపోతున్న బాధ వల్ల ఎగదన్నుకొచ్చే ఆక్రోశం ఉంది. ఉండి ఉడిగి అది ఏడుపుగా మారుతోంది. అన్ని మాటలకు అర్థం తెలియకపోయినా మధ్య మధ్యలో వినిపించిన హసివు, ఊట లాంటి మాటలు సీనుబాబుకి అర్థమయ్యాయి. మనుషుల కవళికలు చూస్తే సన్నివేశం అర్థమైనట్టే అనిపించింది. సీనుబాబుని చూడగానే రామచంద్ర చొక్కాతో కళ్ళు తుడుచుకున్నాడు. బడి సంచిని భుజానికి తగిలించుకుని గబగబా మెట్లు దిగి సీనుబాబుతో కలిసి బయలుదేరాడు. ఏమైందిరా, మీ అమ్మగారు ఎందుకలా ఉన్నారు అని దారిలో అడిగాడు సీనుబాబు. అంతవరకు ఉగ్గబట్టుకుని గంభీరంగా ఉన్న రామచంద్ర వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. బసప్ప ఎప్పటిలాగే స్టాక్ తీసుకొస్తానంటూ విజయనగరం వెళ్ళాడు. మామూలుగా ఉదయం పాసింజర్లో వెళ్ళి రాత్రి పాసింజర్లో గాజుల మూటతో రావడం ఆయన అలవాటు.
అలాంటిది 3 రోజుల క్రితం వెళ్ళిన మనిషి ఆ రోజు వరకు రాలేదట. అన్నయ్య పండరీనాథ్తో కలిసి రామచంద్ర గత 2 రోజులుగా రాత్రి ప్యాసింజర్ వేళకి బెలగాం స్టేషన్కి వెళ్తున్నాడు. తండ్రి రాకపోవడంతో ఇద్దరూ కాళ్ళు ఇచ్చుకుంటూ తిరిగి వస్తున్నారు. బసప్ప స్టాక్ తెస్తేనే ఇల్లు గడిచేది. 2 రోజులుగా ఇంట్లో ఎవరికీ భోజనాలు లేవట. ముందు రోజు నూకల జావతో తీరని ఆకలి మర్నాడు మంచినీళ్లతో చల్లారనంది. మరింతగా రెచ్చిపోయింది. అయ్యో, అప్రయత్నంగా అన్నాడు సీనుబాబు. ఇద్దరూ ఆర్సీఎం స్కూల్కి చేరుకున్నారు. 5వ తరగతి క్లాసులో కూర్చున్నారు. 5 నిమిషాల్లో క్లాస్ టీచరు సిస్టర్ మార్టినా వస్తారనగా సీనుబాబుకి ఏదో ఆలోచన వచ్చింది. క్లాసులోంచి బయటికి వచ్చాడు. ఎదురుగా నన్స్ ఉండే హాస్టల్ బిల్డింగ్కి చేరుకున్నాడు. మెట్లు దిగి వస్తున్న సిస్టర్ మార్టినాతో రామచంద్ర వాళ్ల పరిస్థితి గురించి గబగబా చెప్పాడు. ఆవిడ క్లాసుకు వస్తూనే పిల్లలకి ఏదో వర్క్ పురమాయించి రామచంద్రన్ తనతో రమ్మన్నారు. నన్స్ హాస్టల్కి తీసుకువెళ్లారు. 2 అరటిపళ్ళు, ఒక చిన్న బన్ను ఇచ్చి అక్కడే హాస్టల్ వరండాలోనే తినమన్నారు. రామచంద్ర ఆవురావురంటూ అరటిపళ్ళు తినేసి బన్నును నిక్కర్ జేబులో దాచబోయాడు. మార్టినా అది కూడా తినేయమన్నారు. ఇంట్లో 2 తమ్ముళ్ళున్నారు, వాళ్ల కోసం తీసుకువెళ్తానన్నాడు రామచంద్ర. మార్టినా కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే గది లోపలికి వెళ్లారు. 2 ప్లాస్టిక్ కవర్లతో తిరిగి వచ్చారు. ఒక దానిలో కొన్ని బన్నులు, అరటిపళ్ళు ఉన్నాయి. మరో దానిలో గోధుమ నూక ఉంది. వాటిని తీసుకుని వెంటనే ఇంటికి వెళ్ళమని రామచంద్రను పంపించేశారు ఆవిడ. రాత్రి పండరీనాథ్, రామచంద్ర బెలగాం స్టేషన్కి వెళ్లారు. అప్పటికే ఆలస్యమైపోయింది. పాసింజర్ కూత పెట్టి వెళ్ళిపోయింది. ప్రయాణికుల్లో కొందరు రిక్షాల్లో, మరికొందరు నడుచుకుంటూ వస్తున్నారు. దీపాలు వెలగకపోవటం వల్ల స్టేషన్ రోడ్డు చీకటిగా ఉంది. అన్నదమ్ములిద్దరూ అటూ ఇటూ వెతికారు. అంతలో అన్నా, అల్లినోడు, అప్ప బందరు, తండ్రి వచ్చాడు చూడమంటూ చీకట్లో ఆకారాన్ని చూపించాడు రామచంద్ర. రోడ్డు వార తూలిపోతూ నడుస్తున్న బసప్ప కనిపించాడు. తండ్రి భుజం మీది గాజుల బస్తాను అన్నదమ్ములు అందుకున్నారు. ముగ్గురు ఇంటికి చేరుకున్నాక జరిగిందంతా చెప్పాడు బసప్ప. 3 రోజుల క్రితం తను విజయనగరం వెళ్ళినప్పుడు హోల్సేల్ వ్యాపారి పాత బకాయిలు జమ కడితే తప్ప స్టాక్ ఇవ్వనన్నట్ట. సాయంత్రం వరకు అతన్ని బతిమాలుకుంటే చివరి నిమిషంలో కనికరించాట. గాజుల బస్తాతో బసప్ప స్టేషన్కి పరుగులు తీశాడు. టికెట్ కోసం రద్దీలో ఎగబడినప్పుడు బుకింగ్ కౌంటర్ దగ్గర ఎవరో పర్స్ కొట్టేశారు. అప్పటికే ప్లాట్ఫామ్ మీద బండి కూత పెట్టడంతో టికెట్ కొనకుండానే బసప్ప రైలు ఎక్కేశాడు. రోజులు బాగాలేవు. బండి బొబ్బిలి చేరుకోగానే చెకింగ్ స్క్వాడ్ వాళ్ళు విరుచుకుపడ్డారు. టికెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానా వసూలు చేశారు. డబ్బులు కట్టని వాళ్ళని రైల్వే పోలీసులకు అప్పచెప్పారు. 2 రోజుల పాటు కస్టడీలో ఉన్న బసప్ప ఎవరికాళ్ళో పట్టుకుని బయటపడ్డాడు. అయ్యో అంటూ రేణుక భర్త చేతికి నీళ్ల గ్లాసు అందించి గాజుల మూట కిందకి దించింది. ఆవిడికి ఏదో అనుమానం వచ్చి బుడ్డిదీపం వెలుగులో ఆత్రంగా మూట తెరిచి చూసింది. అయ్యో దేవరే, ఏనప్ప నమ్మ హణెవరా అని దేవుణ్ణి తలుచుకొని తమ తలరాతను నిందించుకుంది. మూటలోని స్టాకులో సగానికి పైగా గాజులు చిట్లిపోయి ఉన్నాయి. కథ సమాప్తం.